హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ద్వారకా తిరుమల వెళ్ళానండి. నామం పెట్టించుకున్నాను ఇక్కడ చిన్న తిరుపతి. 7 వారాలు స్వామివారి సన్నిధిలో తిరుగుదామని దండం పెట్టుకున్నానండి. నేను చిన్న తిరుపతి వెళ్ళానండి. మెట్టి పూజ చేసుకున్నాను. ఫస్ట్ మెట్టి పూజ చేసుకుంటున్నాను. చాలామంది కూడా మెట్టి పూజ అంటే పసుపు రాసి స్వామి నామాలు పెడతారండి. ఇలాగా ఉదయమే మేము 7:30 కల్లా స్వామి సన్నిధికి చేరుకున్నాము. చేరుకొని అందరూ కూడా స్వామివారికి మెట్టి పూజ చేసుకున్నారండి. ఎంత మహాభాగ్యం అండి అసలు స్వామివారిది. మెట్టి పూజ పూర్తి అయ్యాకండి స్వామివారి దర్శనానికి వెళ్ళాము. చాలామంది ఇదిగోండి ఈ పక్క లైన్ ఏంటంటే కింద స్వామివారి వెంకన్న బాబు పాదాలు ఉంటాయండి. పాదాల దగ్గర తులసిమాల వేసి పసుపు కుంకుమ వేసి అక్కడ దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇలా మెట్ల మీద వస్తారండి. ఇది దక్షిణ రాజగోపురం అంటారండి. ఇది వరకు పూర్వం అయితే ఇటు మెట్ల మించే స్వామివారి దర్శనం చేసుకునేవాళ్ళం అండి అసలు. ఇప్పుడేమో అటు దారి పెట్టి కార్లు వెళ్ళినా ఆటోలు వెళ్ళినా అటు పైనుంచి వెళ్తాయండి. ఇలా మెట్టి పూజ చేసుకున్నామండి. మెట్టి పూజ అయ్యాక ఇక్కడ దీపారాధన చేసుకొని ఇదిగోండి కొబ్బరికాయలు కొట్టుకున్నాయి. సంచులు కట్టారు చూసారా, కొబ్బరి చెప్పులు. అందరూ దీపారాధన చేసుకుంటారండి. ఇలా మెట్టి పూజ ఇది నేను దర్శనం అయిపోయాక మధ్యాహ్నం తీసిన వీడియో అండి. ఇది నేను భోజనం అయిపోయాక ఇదిగోండి ఇక్కడ దీపారాధన అమ్ముతారండి. స్వామివారికి టిక్కెట్ 20 రూపాయలండి. 20 రూపాయలు ఇచ్చి ఆ టిక్కెట్ తీసుకుని ఇక్కడ స్వామివారికి దీపారాధన చేసుకోవచ్చు. లేదా పిండి పట్టుకెళ్ళి చాలామంది పిండి ప్రమిదలు చేసి స్వామివారికి దీపారాధన చేస్తారండి. ఆవిడెవరో స్వామివారికి తలనీలాలు ఇచ్చారండి. ఎంత భక్తులు ఇస్తారండి తలనీలాలు ఆడవాళ్ళు. ఇదిగోండి స్వామివారికి ఇక్కడ దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. ఇది లోపలండి తూర్పు రాజగోపురం. ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి చెప్పులు వదిలేసేవాళ్ళు వదిలేస్తారండి. ప్రసాదం తెచ్చుకునేవాళ్ళు తెచ్చుకుంటారు. అక్కడ మనుషులు ఉంటారు. ఇక్కడ చూసారా ఒకప్పుడు లేవండి ఈ శిల్పాలు అని అంటారండి. చక్కగా గోడ మీద స్వామివారి ఉంటాయండి. అందరూ కూడా ప్రసాదాలు తెచ్చుకొని ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది కదండి. గుడికి వచ్చాక విష్ణుమూర్తి శేషపాంత మీద ఉన్నారండి. ఎంత చక్కగా కట్టడాలండి. చిన్న తిరుపతిలో ద్వారకా తిరుమల ఇదివరకు ద్వారకా తిరుమల కాదండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా భక్తిగా ఉంటుందండి. వెళ్ళినప్పుడు భక్తితోనే వెళ్ళాలి. కానీ ఎంత సంతోషంగా ఉంటుందండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు. చిన్న తిరుపతి ఒకప్పుడు చిన్న తిరుపతి అంటే ఒకలాగా ఉండేదండి. ఇప్పుడు భక్తులు పెరిగారు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడికి వెళ్తే. ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ కార్లు ఎక్కి వెళ్ళొచ్చండి. ఎవరితో వివాహం అయింది ఈ జంట చూడముచ్చటగా ఉన్నారండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. అలాగే ఆ దేవుడు ఆశీస్సులతో అందరూ కూడా చూసారా కూర్చొని ఇది అన్వేటి మండపం అంటారండి. ఈ అన్వేటి మండపంలో కూర్చొని స్వామివారి దర్శనం అయిపోయాక కానీ వెళ్ళేటప్పుడు కానీ ఈ అన్వేటి మండపంలో కూర్చోవచ్చండి. ఇదిగో ఈయన కృష్ణయ్య అండి. చుట్టూ గోవులు ఉంటాయి. మేత కొని ఆ గోవులకు పెట్టొచ్చండి. పంతులు గారు కూడా ఉంటారు ఇక్కడ. మన గోత్రనామాలు చదువుతారు పంతులు గారు. ఇలా ఉంటుందండి ద్వారకా తిరుమల. వెళ్ళలేని వారు వెళ్ళొచ్చండి. మాకు ఏలూరుకి దగ్గర వెళ్ళండి. నేను 7 శనివారాలు తిరుగుదాం అనుకున్నానండి. స్వామికి వెళ్తున్నానండి. ఇక్కడ అన్నప్రసాదం అండి స్వామివారిది. ఎప్పుడు కూడా అన్నప్రసాదం ఉంటుందండి. సాయంత్రం 4 వరకు కూడా నేను అన్నప్రసాదం తిని స్వామివారిది ఇదిగోండి శివాలయానికి వచ్చానండి. శివాలయం ఒకప్పుడు ఇది కడతా ఉన్నారండి. ఈ ఎదర గోపురం ఇప్పుడు పూర్తి అయిపోయింది. చక్కగా అన్నీ ఏనుగులు, నందేశ్వరుడు ఇంకా అన్నీ చాలా శిల్పాలతో కట్టారండి. ఇదిగోండి శివయ్య దగ్గరికి వచ్చాను. కాకి చూసారు ఎంత భక్తితో వచ్చి వెళ్తుందో శివయ్య దగ్గరికి. ఇక్కడ అందరూ చాలామంది వచ్చి భక్తులు ప్రదక్షిణ చేసి గంట కొట్టి స్వామివారికి కొబ్బరికాయ కొట్టారండి. ఇవ్వండి కొబ్బరికాయ తీసుకొని దంపతులు వస్తున్నారు. ఇక్కడ కాసేపు కూర్చోడానికి అటు ఇటు కూడా పెద్ద అరుగు కట్టారండి. నేను స్వామివారి దర్శనం అయిపోయాక ఇక్కడ కూర్చున్నానండి. అసలు శివాలయం తీయకూడదు కదండి. ఇక్కడ ఒక ఆమె నామం పెట్టించుకున్నారండి. ఆమెతో పోట్లాడుతున్న నామం నాకు వద్దన్నాను కదా ఎందుకు పెట్టావని. ఎంత ఇచ్చినా తీసుకుంటున్నారండి నామాలు పెట్టేవాళ్ళు. తర్వాత ఇక్కడ ప్రసాదాలండి. స్వామివారి ప్రసాదాలు ఎక్కడ అమ్ముతారండి. ఎక్కడా ఖాళీ ఉండదండి. అదేంటో కానీ చిత్తూరు ప్రసాదం చాలా బాగుంటుందండి. చక్కెర పొంగలి, లడ్డు, పులిహోర
అమ్ముతారండి. 15 రూపాయలు ఏదైనా సరే. అయితే వీరు చూసారా ఇక్కడ వీరి బంధువులది పెళ్ళంటండి ద్వారకా తిరుమలలో. ఎంత చక్కగా పూలమాల కట్టేసుకుంటున్నారు. చంటిపేట తల్లి వెళ్ళింది, ప్రసాదాలు తీసుకున్నారు. ఇదిగోండి అనివేటి మండపంలో